హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఇంట్లో దమ్ బిర్యానీ అయితే చేసాము. ఎలా చేసాము, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒకసారి చూడండి, లాస్ట్ రోజు చూడండి ఈ వీడియో. చికెన్ అయితే క్లీన్ చేసుకుని బౌల్ అయితే వేసుకునేసాము. ఇప్పుడు చికెన్ దమ్ పెట్టుకోవడానికి మనం అన్ని మసాలాలన్నీ వేసుకుందాము. తగినంత మిరప్పొడి, తగినంత ధనియాల పొడి, తగినంత పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పెరుగు వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకుందాము. అటు ఇటు వేసుకున్న తర్వాత ఒకటి మర్చిపోయాము, అదేంటో చెప్పండి మీరు ఒకసారి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాని తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకున్నాము. అలానే ఒక లెమన్ అయితే దాంట్లో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మ్యాగ్నేట్ అయితే చేసాము. వేసుకున్న తర్వాత మనము వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దానిపైన అప్లై చేసుకొని అన్ని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుని అంటే ప్లేట్ పెట్టేసి 2 hours పెట్టేయాలి. ఇప్పుడు రైస్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి మనం వాటర్ లో అయితే వేసుకున్నాము. అంత క్వాంటిటీ రైస్ అయితే అంత క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఓపెన్ చేసుకొని మనం ఉడికించుకున్న రైస్ అయితే హాఫ్ బాయిల్ గా ఉడికించుకోవాలి. దాని తర్వాత మనం దమ్ పెట్టుకున్న చికెన్ లో రైస్ వచ్చి లేయర్స్ గా అయితే మనము సెట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ అయిపోయాక సెకండ్ లేయర్ కి ఫ్రైడ్ ఆనియన్స్, అలానే మనం కొత్తిమీర, గీ అనేది అప్లై చేసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత సెకండ్ లేయర్ కి రైస్ అనేది వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనము ఆనియన్స్ అనేది అప్లై చేసుకొని గీ అనేది అప్లై చేసుకున్నాము. కొద్దిగా మన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత ఒక 20 minutes అయితే మనం లో ఫ్లేమ్ లో అయితే మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ గా వచ్చింది. మనం చూసారు కదా టోటల్ వీడియో అయితే ఎలా ఉందో. మారలెస్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా అయితే. అలానే మన ఛానల్ అయితే 100 subscribers దగ్గరలో ఉంది. అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.